భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రామ లక్ష్మణులు తండ్రిని చేరా సాగిరి ఆముని వెంట విధేయతకు నమ్రతకు నిదర్శనం ఆ సోదరులే. ముని పాదాలకు దశరథ రాజు అభివందనలు చేసెను చాలా. కౌశికముని భూపతిని నిండు మనసుతో దీవించెను, నిండు మనసుతో దీవించెను. భక్తితో తండ్రికి ఆసుతులు పాదాభివందనం చేశారు. అంతవరకు చింతలో ఉన్న జనకుని మదిలో వెలుగే విరిసే, జనకుని మదిలో వెలుగే విరిసే. రామా, తండ్రి, ఎప్పుడైనా అయోధ్య గుర్తుకొచ్చిందా? చిట్టి తమ్ముళ్ళు, మాతృమూర్తులు తప్పక గుర్తుకొచ్చే ఉంటారు. అవును, జ్ఞాపకం వచ్చేవారు. కానీ ఏ సత్కార్యానికై మమ్ము పంపించారు దానిలో ఎటువంటి అశ్రద్ధ వహించలేదు. మా వ్రతనిష్టానుసరణలు అనుక్షణం ఈ మాటే గుర్తుండేది. సదా మీరు మాకు తోడుగా అనుక్షణం మమ్మల్ని నడిపించేవారు. ఇంత చిన్న వయసులో నీవెన్నో ఆదర్శాలను, యుక్త సత్కర్మలను సాధించావు. అవి మాకు వృద్ధాప్యం దాకా చేతకానే లేదు. ఏమంటున్నారు పితాశ్రీ? మాకు ప్రేరణ, ఆదర్శం తమరే. తమ అడుగుజాడలలో పయనిస్తూ ఆదర్శాలు సాధించాలనుకుంటున్నాను. తమరు దేవలోకానికే వెళ్లి తమ కీర్తి పతాకాన్ని స్థాపించారే. ఒకవేళ మేమేం చేసినా ఒక రాజుగా స్వీయ కీర్తికాంక్షతో, స్వీయ ప్రభావంతో, స్వీయ శక్తి సామర్థ్యాలు పెంచుకున్నటకు చేసినవే. కాని నీవు జీవితంలో సాధించినవి పితృసేవ, గురుజన సేవ, ప్రజాసేవ, విశ్వామిత్రుల తపో నిష్ఠా సంరక్షణ గావించావు. ఇందులో నీ ఔన్నత్యం చాలా ఉంది. నీ వంటి ఆదర్శపుత్రుణ్ణి పొందిన కేవలం నీ మాతాపితలే కాక మొత్తం రఘువంశంలోని మన పూర్వులంతా గర్వంతో శిరస్సులెత్తుకోగలిగారు. మా ప్రశంసలన్నీ విని మౌనంగా ఉన్నావే రామా? కన్నబిడ్డను ఏ తండ్రైనా
అభినందించడం సర్వసహజం. అదే తమరూ చేస్తున్నారు. నేను తమ ఆజ్ఞాపాలన చేశానే కాని ఇంకేమీ చెయ్యలేదు. తండ్రి పుత్రునితో స్వయంగా, కుమారా, ఈ పని చెయ్యమని చెప్పకపోయినా ప్రతి పుత్రుడు తన తండ్రి మనసులో కోరిక గ్రహించి అతని ప్రాణాలిచ్చైనా నెరవేరుస్తాడు. ఈ కర్తవ్య ప్రేరణతోనే సత్కార్యాలు సాధించగలిగాను. సకల ఆర్యావర్తంలో శూరవీరులు అపూర్వ బాహుబల శక్తి వినియోగించి ఏ శివధనస్సుని కదల్చలేకపోయారు. ఆ విల్లు విరుచుటలు ఎవరి ప్రేరణ ఉంది రామా? వెళ్ళు, విశ్రాంతి తీసుకో. ఎప్పుడు మేము నిన్ను ప్రశంసించినా సరే నీవు దాన్ని సవినయంగానే తీసుకుంటావు. వెళ్ళు కుమారా. విన్నావా భరత? పుష్పవాటిక నుంచి వచ్చిన తరువాత రాముని ముఖ కవళికలు నేను చూశాను. ఏం చూశావు? ఆరుబయట చంద్రుని వంక చూస్తూ హాయిగా శ్వాస తీసుకుంటున్నాడు. అలాగా? ఆ, మన రాముని విచిత్ర వైఖరిని చూసి నేను అడిగాను, రామభద్ర, ఏమిటదని? లక్ష్మణ, ఎవరో తెలీదు మా మానస శాంతి సరోవరంలో కలవరం కలిగించారు. నా మదిని ప్రేమ తరంగాలు ఉప్పొంగిపోతున్నాయి. ఆ తరంగాలలో సీతాస్వరూపం చక్కని చందమామలా గోచ. రామభద్ర, ఎలా మీరు వదినను మొదటిసారి కలుసుకున్నారో నేను భరతునికి విశదీకరిస్తున్నాను. అగ్రజ, గురువుల ఆశ్రమంలో మీరు ప్రేమశాస్త్రం పఠించనే లేదు కదా, అయినా మీకు ఈ ప్రేమశాస్త్రం ఎలా అలవడింది? అదే విచిత్రం శత్రుఘ్న. ఎవరు మాతృప్రేమను, భాతృప్రేమను, నదీ సాగర సంగమాన్ని ఈ ప్రపంచానికి నేర్పించలేరు. ఈ సృష్టిలో పిత పుత్ర అనుబంధాలేవి ఏ మానవుడు కల్పించుకోలేడు. అవి భగవంతుడే నిర్ణయిస్తాడు. తత్ప్రకారంగా జీవితంలో ఎవరు నీకు ధర్మపత్ని కావాలో, తనని ఎప్పుడు ఎలా కలుసుకోవాలో ఆ భగవంతుడే ముందుగా నిర్ణయిస్తాడు. అందుకే మనిషి విధి ఒక్కటే. తన పత్నిని కలిసిన తరువాత తన ఆమెను సంపూర్ణ విశ్వాసంతో మనస్ఫూర్తిగా ప్రేమించాలి. ఆ వ్యక్తిని తప్ప జీవితంలో ఇంకెవ్వరినీ తలచరాదు. పూజ్య మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహారాజా దశరథ, మేం మీకు స్వాగతం ఇస్తున్నాం. ఇప్పుడు మా కులగురువులు మాన్యులైన శతానందులు ఈ సభకు విచ్చేసిన గురుజనుల సముఖంలో కార్యక్రమం నివేదిస్తారు. మహారాజు జనకుల ప్రతిజ్ఞానుసారంగా శివధనుర్భంగం జరుగగానే రాకుమారి సీతకు శ్రీరామునికి వివాహం జరిగినట్లుగా భావించవలసినదే. దీనితో ఆర్యావర్తంలో రెండు పవిత్ర వంశాలు కలిసి ఒక్కటయ్యాయి. అయినప్పటికీ తమ తమ కుల ఆచార నిష్ఠలను అనుసరించి మహారాజు జనకులు తమ సర్వ సముఖంలో తమ పుత్రిక సీతను విధియుక్తంగా కులధర్మయుక్తంగా కన్యాదానం చేయదలిచారు. అందుచేత
మహారాజు జనకులు తమ అనుజ్ఞను వాంఛిస్తున్నారు. అదేవిధంగా తమ పుత్రుడు శ్రీరాముడు కూడా సెలవిచ్చాడు. తమ పిత్రాజ్ఞ పొందిన పిదపని సీతతో పాణిగ్రహణం జరగాలని. తమరిప్పుడు ఆ శుభకార్యానికి అనుమతిచ్చినట్లయితే నేను లగ్నపత్రిక సిద్ధం చేస్తాను. పూజ్యులైన శతానంద, మీ నిర్ణయంతో మేము కృతార్థులమయ్యాం. ఇప్పుడు తమరు ప్రస్తావించినది రఘువంశానికే గౌరవదాయకం. ఈ సత్కారానికి మేము మహారాజు జనకులను అభినందిస్తున్నాం. మేము రాముడు మా పుత్రుడుగా జన్మించినందుకు గర్విస్తున్నాం. మిథిలాపతి జనకులకు తెలిసే ఉంటుంది, మా ఇక్ష్వాకు కులదేవులు ఈ మహర్షి వశిష్ఠులని. మా గురుదేవుని ప్రార్థిస్తున్నాం, మాకు మార్గం సూచించమని. మహారాజు జనక, వివాహం వ్యక్తిగతమైనది కాదు. అది ఒక సామాజిక నియమం. కేవలం ఒక స్త్రీకి ఒక పురుషునికి గల బంధనాన్ని వివాహంగా నిశ్చయించలేం. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులతో వారి కుటుంబాలు, వారి కులాలు, వారి ధర్మాలు ఒకటి కావాలి. వివాహం అంటే అర్థం రెండు కులాల, వాటి ఆచార వ్యవహారాల, వాటి సాంప్రదాయాల సంగమం. అందుచేత మేము తమ పుత్రికను స్వీకరించే ముందుగా తమకొకటి వివరించాలి. ఈ మా మహారాజు దశరథుని కులపరంపరను పరిచయం చేస్తాం. అది తమరు విశ్వసించాలి. ఈ రాకుమారుడు రాముడు తమ కుమార్తెకు సర్వత్రా అర్హుడు. మహారాజు దిలీపుని సుపుత్రుడు భగీరథుడు దేవలోకము నుండి గంగను పృథ్వీపైకి తెచ్చి ఈ ఆర్యభూమికి ఎంతో ఉపకారం చేశాడు. అది యుగ యుగాల వరకు అతనిని అమరజీవిగా జీవింపజేస్తుంది. మహారాజు రఘు ఈ కులజ్యోతే. అతని నామంతోనే ఈ రఘుకులము వినుతికెక్కింది. పిదప భక్త శిఖామణి అంబరీషుడు. అతని యొక్క ప్రపౌత్రుడు మహారాజు అజికుడు. మహారాజు అజికుని సుపుత్రుడు మహారాజు దశరథుడు. అట్టి విశిష్ట కులోద్భవులు ఆర్యకుమారులు రామలక్ష్మణులకై మేము తమ ఇరు పుత్రికలైన సీతను ఊర్మిళను వాంఛిస్తున్నాం. మునివర, తమ ఉదార వాక్కులతో మేము ధన్యులమయ్యాం. మేము నేడెంతో వినమ్రతతో మా సీతను శ్రీరాముని సతిగా, కనిష్ట పుత్రిక అయిన మా ఊర్మిళను ఆర్యకుమారుడు శ్రీ లక్ష్మణుని సతిగా, రఘుకులానికి కులవధువులుగా తమకు సమర్పిస్తున్నాను. మహారాజు దశరథ, విదేహరాజు జనక, ఈ ఆనందమంగళ కార్యక్రమానికి పూర్ణస్వరూపం లభించినట్టు కాదు. ఈ మహర్షి వశిష్ఠులు సమ్మతిస్తే మేం కూడా మా మనోభావాన్ని ప్రకటిస్తాం. కానిండి మహర్షి. రామలక్ష్మణులు పరిణయ సూత్రబంధంతో అయోధ్యకు సాగుతారు. కాని భరతుడు, శత్రుఘ్నుడు మిగిలిపోతారు. అది ఉచితం కాదు కదా. మహారాజు కనిష్ట సోదరుడు శంకాశ నరేంద్రుడు, కుశధ్వజునికి ఇరువురు తనయలున్నారు, మాండవి, శృతకీర్తి. మేమా ఇరువురు కన్యలను కుమార భరతునకు, కుమార శత్రుఘ్నునకు వధువులుగా వాంఛిస్తున్నాం. ఈ ప్రస్తావనకు ఆమోదాన్ని మనసారా తెలుపుతున్నాం. మునివర, తమ ఈ ప్రస్తావనతో సకల రాజవంశాలు ధన్యమయ్యాయి. కుశధ్వజుడు తన కుమార్తె మాండవిని కుమార భరతునికి, అదేవిధంగా కనిష్టపుత్రిక శృతకీర్తిని కుమార శత్రుఘ్నునికి కన్యాదానం అవశ్యం చేస్తాడు. మరింక ఆలస్యం ఎందులకు? శతానంద, నలుగురు రాకుమారులు ఒకేసారి పెళ్లికొడుకులవ్వాలి. అలాగే నలుగురు రాకుమార్తెల కన్యాదానం ఒకేసారి జరగాలి. అలాంటి లగ్నం నిర్ణయించండి. 2 దినములలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం వస్తున్నది. ఆనాడు 4 వివాహాలు సక్రమంగా జరుగుటకు అత్యుత్తమ లగ్నం ఉన్నది.
అయోధ్యాపతి దశరథ నేడు తమ నలుగురు రాకుమారుల మంగళసిద్ధి కొరకై వారిచే గోదానాలు చేయించండి. ఇదే మీ శుభకార్యానికి ఆరంభం. ఆ తరువాత వైవాహిక శుభకార్యాన్ని ఆరంభించండి. తమ ఆజ్ఞ గురుదేవ. ప్రణామం మహారాణి. మహారాణి, ప్రతిదినంలాగానే నేడు కూడా మహారాజుల కుశలవార్తలు తెస్తూ జనకపురి నుండి దూత వచ్చారు. కానీ నేడు మహారాజులు తమరికి ఒక ప్రత్యేక పత్రిక పంపించారు. ప్రత్యేక పత్రిక? అవును మహారాణి. భరతుని వివాహం. ఏమంటున్నారు మహారాణి? రాకుమారులు భరతుని వివాహమా? మహారాజులు నలుగురు రాకుమారుల వివాహాన్ని నిశ్చయించారట. అరే ఎక్కడికి పరుగులు తీస్తున్నావు? ఇలా మధ్యలో అలంకరణ వదిలేసి నీ శోభ కోసం నగలు తీసుకొచ్చాను. అడ్డులే మందరా, ఈ సమయంలో మాకు అలంకరణ ముఖ్యం కాదు తెలుసా? నీకు బాల్యం నుండి అలవాటే కదా ఇలా అలంకరించుకుంటూ మధ్యలో పారిపోవటం. ఇంత పెద్ద రాణి అయ్యావు, నీకు ఇప్పుడు ఇంకా బాల్య చేష్టలేనా? బాల్యమా? ఇప్పుడా? ఏమి మందరా, ఇప్పుడు మేము అత్తలం కాబోతున్నాము. మహారాజులు భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల వివాహం నిశ్చయించారు. వివాహమా? మా భరతుని వివాహమా? మేము ఈ శుభ సమాచారాన్ని మా అక్కగారికి అందజేస్తాం. వినండి వినండి వినండి, వివాహం, మా భరతుని వివాహం, మా భరతుని వివాహం. అక్క అక్క, జనకపురి నుండి మహారాజుల సందేశం వచ్చింది. జనకపురి నుండా? వారు కుశలమేగా? వారి కుశలమే. ఇదిగో మీరే చదవండి. నీవు చదివావు కదా, నీవే చెప్పు కైకేయి. అయితే వినండి, ఈ వార్త వింటే ఆశ్చర్యపోతారు. మహారాజులు రాముడితో సహా లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు కూడా వివాహం నిశ్చయించారు. నిజంగానా? ఏమిటి? నిజంగానే మన మహారాజు మన నలుగురు పిల్లల వివాహం ఒకేసారి నిశ్చయించారా? అదేగా కైకేయి చెప్తోంది. తాను చెప్పేది పూర్తిగా మేమింకా వినలేదు. ఎక్కడ, ఎవరితో ఈ ముగ్గురు వివాహాలు జరుగుతాయట? ఎవరి కళ్యాణం ఎవరితో జరుగుతుంది? లక్ష్మణుడి వివాహం మహారాజు జనకుల కనిష్ట పుత్రికైన ఊర్మిళతో. మరి భరత శత్రుఘ్నులకు? మహారాజు కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తులతో. అలాగా? ఏమిటి అంతా మౌనం వహించారు? వెళ్ళండి, రాజమందిరంలో దీపాలు వెలిగించండి, నగరంలో దండోరా వేయించండి. మన అమాత్యులకు సెలవేయండి. అయోధ్యలో ఇంటింటా మధుర పలహారాలు పంచాలని చెప్పండి. నేను బ్రాహ్మణుని పిలిపిస్తాను. మీరిద్దరూ గోదానాలు చేయండి. వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి. ఆనవాయితీలు సభ్యంగా జరగాలి. వెళ్ళండి. నూనె వేయండి, నూనె వేయండి, త్వరగా కానియండి. తండి తండి, దివ్యలు తండి, దివ్యలు తండి. ఏం చేస్తున్నావు మందరా? నేడు నీ పుత్రుని వివాహం నిశ్చయమైంది కదా, మందిరంలో దీపాలు వెలిగించొద్దా? ఎంత అడుగుతున్నావే ఏం చేస్తున్నావని. ఎంత పనుంది. బ్రాహ్మణులను పిలిపించాలి, ప్రజలందరికీ ధనధాన్యాలను ఎన్నో పంచాలి, గోదానాలు చెయ్యాలి, ఎన్నో. అవన్నీ జరుగుతాయిలే. అక్కగారు వాటికి ఏర్పాట్లు చేయిస్తున్నారులే. అక్క? మహారాణి కౌసల్య? ఆవిడగారంటూ ఏం చేస్తున్నా తన రాముడి కోసం చేస్తుంది, భరతుని కోసం కేవలం నటిస్తోంది. భరతుడు నీ కడుపున పుట్టాడు కదా, భరతుడి కోసం ఏం చెయ్యాలన్నా నీవే చేసుకోవాలి. మందరా, నీ కుటిల బుద్ధి జన్మలో ఇక మారదు. అక్కగారికి మాకంటే ఎక్కువ వాత్సల్యం భరతుడంటే. తెలుసు తెలుసు, కానీ ఆవిడ భరతుడి మాతృమూర్తి కాలేదుగా. మాతృమూర్తిగా నీవే చేసుకోవాలి. ఈ మాటే అక్క మాతో సెలవిచ్చారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నీవు ముందుగా
మీ తండ్రి గారు మహారాజు అశ్వపతికి వార్త పంపించు. చూసుకో, సందేశం అందగానే సకల కైకేయి దేశం దీపాలతో అలంకరించబడుతుంది. భరతుడు సాధారణ రాజకుమారుడు అనుకుంటున్నావా? వాళ్ల తాతగారిలా వేడుకలు ఎవరు చేయగలరు? నేను నిజం చెప్తున్నాను. ఈ సందేశం అందగానే మీ తండ్రి గారు మీ సోదరుని ఇక్కడకు పంపిస్తారు. నిజమే, మా పితృశ్రీ పరమానందం చెందుతారు. ఓం గణానాంతా గణపతి గంగవామహే ప్రియానాంతా ప్రియపతి గంగవామహే నిధీనాంతా నిధిపతి గంగవామహే అహం జాని గర్భధమ్మ త్వం జాసి గర్భధమ్మ. పెళ్లి కొడుకులు కూడా వచ్చారు. పెళ్లివారు వచ్చారా? ఆగు సోదరి, నేను వెళ్ళి చూసొస్తాను. రండి రండి రండి, వెళ్ళి చూద్దాం రండి. రాజకుమారునితో దశరథుడే చేరెను మిథిల
పండే మనోన్మయ రాగాల పంట చిల్దిల్చే ఆమని గ్రహించాలి పుణ్య సమర్పణ దయచేయండి, తమ తమ ఆసనాలు అలంకరించండి. శతానంద, తమ మహారాజు జనకులకు విన్నవించండి. సీతాకుమారిని కళ్యాణ మండపానికి రప్పించండి. తమ ఆజ్ఞ మహర్షి. శుభమత్